పార్టీ మారి మళ్ళీ టీడీపీ తరఫున 2019లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ మారిన తర్వాత నేను కరెక్ట్గా ఎందుకు మారాను అని ప్రజలకు చెప్పుకోలేకపోయాను అనేది కూడా ఉంది. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలని టార్గెట్ చేసింది. ఎట్టి పరిస్థితులు వీళ్ళు పార్టీ మారారు కాబట్టి వీళ్ళని ఈసారి గెలవనీయకూడదన్న లక్ష్యంతో మీకు వ్యతిరేకంగా పనిచేసి టార్గెట్ చేసి మరీ ఓడిచ్చారంటున్నారు. నిజమేనది? అంటే ఆ రోజే ఆయన టార్గెట్ చేసాడు, ఆయన బయటపడ్డా. అంటే డైరెక్ట్గా బెదిరించారు. డైరెక్ట్గా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన కియా ఏదైతే ఉందో ఆ కియా తర్వాత వెళ్ళిపోతానండి చెన్నై. మీకు ఆ తర్వాత తెలుసా? వాళ్ళని బెదిరించి భయపెట్టి తరిమే పరిస్థితి ఉంటే లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో రాస్తూ ఉన్నారు. బహుశా మీరు చెప్పిన పేర్లు కూడా రెడ్ బుక్లో ఉండొచ్చు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా? తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే నమ్మకం కూడా పోతుంది, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కూడా పోతుంది.